అలాగే మనం చూడొచ్చు ఖైరతాబాద్ మహాగణపతి కొడును క్రేన్ నెంబర్ 4 వద్ద నిమజ్జన కార్యక్రమానికి వడివడిగా ముందుకు కదులుతూ ఉన్నాడు. క్రేన్ నెంబర్ 4 వద్ద ఈ బడా గణేష్ నిమజ్జనం జరగబోతుంది. అనుకున్న సమయానికి నిమజ్జనం పూర్తయ్యేలాగా ప్లాన్ చేశారు. మనం చూసుకోవచ్చు మొదట్లో కూడా అనుకున్న సమయం కంటే 2 గంటలు కొంచెం ఆలస్యంగా ఆ మహాగణపతి శోభాయాత్ర అయితే ప్రారంభమైంది. బట్ నిమజ్జనం మాత్రం అనుకున్న టైంలో చేసే విధంగా ముందుకి వడివడిగా కదులుతూ ఉన్నాడు. ఖైరతాబాద్ మహాగణపతి కూడా ఎన్టీఆర్ మార్గుకు చేరుకుంది. శోభాయాత్ర మనం చూడొచ్చు భారీగా సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. గణేష్ నిమజ్జనాల నేపథ్యంలో అటువైపు ఆఫీసెస్ కి కావచ్చు, స్కూల్స్ కావచ్చు సెలవులు ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో భారీగా ఆ గణనాథులను వీక్షించేందుకు కూడాను భారీగా తరలి వస్తూ ఉన్నారు. అలాగే హిమయత్ సాగర్ మొత్తం కూడా, హుస్సేన్ సాగర్ మొత్తం కూడా కోలాహలంగా సందడి వాతావరణం కనిపిస్తూ ఉంది. రైట్, మనం నిమజ్జనాలు కూడా అంగరంగ వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి. ఈ నిమజ్జన సంబరం అనేది అంబరాన్ని తాకుతూ ఉంది. మనం చూడొచ్చు మహాగణపతి చూసేందుకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తూ ఉన్నారు. ఖైరతాబాద్ బడా గణేష్, హైదరాబాద్ బడా గణేష్, ఖైరతాబాద్ మహాగణపతి వడివడిగా ముందుకు సాగుతూ ఉన్నారు. ఎన్టీఆర్ మార్గుకు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. క్రేన్ నెంబర్ 4 వద్ద ఈ బడా గణేష్ నిమజ్జన కార్యక్రమం అయితే జరగబోతుంది. అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఒక్కొక్కటిగా గణేషులు కదులుతూ ఉన్నాయి. సో బడా గణేష్ నిమజ్జన సమయంలో అక్కడికి చేరుకున్న సమయంలో కూడాను అక్కడ ఎటువంటి ట్రాఫిక్ కూడాను కొంత మళ్లింపు చేస్తూ ఉన్నారు పోలీసు అధికారులు కూడాను. క్రేన్ నెంబర్ 4 వద్ద ఈ బడా గణేషుల నిమజ్జన క్రతువు అయితే జరగబడుతుంది. ఇక ఖైరతాబాద్ బడా గణేష్ వడివడిగా ముందుకు కదులుతూ ఉంది. ఎన్టీఆర్ మార్గుకు చేరుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరిన్ని డీటెయిల్స్ మా కొలీగ్ సంధ్య అందిస్తారు. సంధ్య. థ్యాంక్ యూ మాధవి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము కాసేపట్లో క్రేన్ నెంబర్ 4 దగ్గరకు చేరుకుంటారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే అడుగు అడుగునా కూడా భక్తజన నీరాజనాలందరూ జై జై గణేష అనేటువంటి నినాదాల మధ్య ఖైరతాబాద్ మహాగణపతి యొక్క శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతోంది. అందరూ కూడా ఎంతో ఆహ్లాదంగా అట్టహాసంగా కోలాటాలు, డప్పు చప్పుళ్ళు, డీజే సాంగ్లతో స్వామివారిని సాగనంపుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఇక మరి కాసేపట్లోనే వినాయకుడు గంగమ్మ ఒడికి చేరబోతూ ఉన్నారు. సో మొత్తం అంతా కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మార్నింగ్ 7:30 నుంచి కూడా ఈ శోభాయాత్ర స్టార్ట్ అయిందని చెప్పాలి. మొత్తం దారి వెంట మొత్తం కూడా జనలు భక్తజన సంద్రోహం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గంట గంటకు కూడా స్వామివారి శోభాయాత్రలో పాలు పంచుకుంటున్నటువంటి సంఖ్య కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మొత్తంగా పోలీసు పహారా నడుమ ఖైరతాబాద్ మహాగణపతి అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ఉన్నారు. ఇక్కడి నుంచి అక్కడ బెల్లింగ్ పనులన్నింటినీ కూడా నిర్వహించిన అనంతరం పూజలు కూడా నిర్వహిస్తారు. ఆ తర్వాత మహాగణపతికి సంబంధించినటువంటి నిమజ్జన ప్రక్రియ ప్రారంభమవుతుంది. సో ఇప్పుడు మనం చూస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆనందోత్సాహాల మధ్య ఆ బొజ్జగణపయ్యను సాగనంపుతూ ఉన్నారు. ఏకదంతుడు, వక్రతుండు, లంబోదరుడైనటువంటి ఆ మహా వినాయకుడిని ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూస్తూ రోజంతా కూడా భక్తులు ఎక్కడికక్కడ వాళ్ళు మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే వెహికల్ ముందుకు వెళ్ళడానికి కూడా అక్కడ కొంచెం మనకి ట్రాఫిక్ అంటే పోలీసులు వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ పక్కకి జరిపితేనే ముందుకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. మొత్తం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా కోలాహలంగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఖైరతాబాద్ మహాగణపతి అయితే విడిగా వచ్చేస్తూ ఉన్నారు. ట్రైన్ నెంబర్ 4 దగ్గరికి చేరుకుంటారు. మరికొద్ది గంటల్లోనే ఆయన మహా నిమజ్జన కార్యక్రమం కూడా జరగబోతోంది. 9 రోజుల హోల్డ్లో ఉండండి. ఇక వడివడిగా ఖైరతాబాద్ గణనాథుడు ముందుకు సాగుతూ ఉన్నాడు. ఎన్టీఆర్ మార్గు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. క్రేన్ నెంబర్ 4 వద్ద నిమజ్జన కార్యక్రమం జరగబోతుంది. రైట్, అక్కడ క్రేన్ నెంబర్ మా కరెస్పాండెంట్ కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్, అక్కడ పరిస్థితి మాధవి. ఖైరతాబాద్ మహాగణపతి మరికాసేపట్లో నిమజ్జనానికి క్రేన్ నెంబర్ 4 దగ్గరికి రాబోతున్నారు. మనం చూస్తున్నాం ఎన్టీఆర్ మార్గులో సెక్రటేరియట్ ప్రధాన గేట్ దాటి ముందుకు ఖైరతాబాద్ గణేశుడి యొక్క శోభాయాత్ర కొనసాగుతుంది. ఖైరతాబాద్ గణేశుడి యొక్క శోభాయాత్ర కావచ్చు, లేదంటే
నిమజ్జన కార్యక్రమాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు జనాలు ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. హైదరాబాద్ చుట్టుపక్కల నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఖైరతాబాద్ భారీ గణపతిని చివరిసారిగా చూసేందుకు కావచ్చు, లేకపోతే ఇంత భారీ గణపతి విగ్రహాన్ని ఏ విధంగా నిమజ్జనం చేస్తారన్న ఆసక్తి కూడా చాలా మందిలో ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమాన్ని కనులారా వీక్షించేందుకు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మరొక అరగంట 40 నిమిషాల్లో ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జనం చేసే క్రేన్ నెంబర్ 4 దగ్గరికి చేరుకుంటారు. అక్కడికి చేరుకున్న తర్వాత ఆ యొక్క నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు, ఎందుకంటే పూర్తి స్థాయిలో ఖైరతాబాద్ గణేశుడిని ట్రాలీ నుంచి విడగొట్టేందుకు ఆ వెల్డింగ్స్ అనే